వర్ధిల్లాలి. వెంటనే విద్యార్థులకు బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. మీరంతా స్టూడెంట్స్ అంతా వెనక్కి రావాలి. మీరంతా వెనక్కి పోవాలి. బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే వస్తారా బయటకి స్టూడెంట్ పవర్ స్టూడెంట్ పవర్ స్టూడెంట్ పవర్. ఈరోజు ఆ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి విద్యార్థి జాతీయ అధ్యక్షులు ఆర్ అరుణన్న ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి ప్రభుగౌడన్న గారి అధ్యక్షతన ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కలెక్టరేట్ ఆపోజిట్లా విద్యార్థులతోటి గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న 8,000 కోట్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని మానుకొని విద్యార్థులకు తక్షణమే విద్యార్థుల తల్లిదండ్రులకు విముక్తి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఈరోజు సంగారెడ్డి ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా ఈరోజు విద్యార్థులతో కలిసి ఈరోజు వచ్చి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలో మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దనే ఒక మంచి ఆలోచనతోటి మరి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వాలు కూడా మరి అమలు చేస్తూ వచ్చినాయి. ఇప్పటి వరకు మరి పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను మరి ఎంబడే ప్రస్తుత ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎంబడే రిలీజ్ చేసి పిల్లలు చదువుకు ఇబ్బంది పడకుండా వాళ్ళకు చదువు దూరం కాకుండా మరి ఈ యొక్క రియంబర్స్మెంట్ ఫీజును ఎంబడే చెల్లించాలని సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అదేవిధంగా ఇది ఇందిరమ్మ పాలనలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అటువంటి పథకాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయి పిల్లల చదువులకు దగ్గర చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ ఏళ్ళ కాలేజీ యజమానులు మరి పాస్ అయినా కానీ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ ఫీజు బకాయిలు ఉన్నందున వాళ్ళు వేరే ఉద్యోగాలకు పోకుండా పై చదువులకు పోకుండా సర్టిఫికెట్లు మరి యజమాన్యం పెట్టుకొని
వాళ్ళ తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడిగితే ఆ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు మరి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఈ ఎలా ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నారు. ఎన్నో వందల వేల కోట్లు మరి ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉంది. పిల్లల చదువుల కోసం, పేద విద్యార్థుల చదువుల కోసము మరి 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎంబడే చెల్లించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్వరీయ ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విద్యార్థులకు అండగా నిలవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పిల్లలు ఎలా ఉద్యోగాలు లేక వాళ్ళు ఉన్నంత చదువులకు దూరమై ఉద్యోగాలు దొరకక తల్లిదండ్రుల మీద భారమై జీవిస్తూ వాళ్ళ జీవనాన్ని కూడా ఎన్నో ఇబ్బందులు మరి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగము, స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళు బతుకు తెరువు కోసము ఎన్నో పథకాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళని భాగస్వాములు చేసి మన ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సౌభాగ్యము, ప్రతి పేదవానికి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి వ్యాపారము పెట్టించినట్టయితే మన ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ను కోరుకుంటారు ప్రజలు, రైతులు కానీ ప్రజలు కానీ. ఇలా విద్యార్థులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు. ముఖ్యమంత్రి గారికి మేము సన్నియంగా ప్రార్థిస్తున్నాము. ఎంబడే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.